హాయ్ ఫ్రెండ్స్, ఆలుగడ్డ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర ఫ్రై అయ్యాక పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే కాస్త సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి. తర్వాత పుదీనా, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఫ్రై అయ్యాక కాస్త పసుపు వేసుకోవాలి. ఒక 2 minutes అలా ఫ్రై అయ్యాక తర్వాత ఆలుగడ్డలు వేసుకోవాలి. ఆలుగడ్డలు వేసాక ఆలుగడ్డలు తొందరగా ఉడకాలి అంటే మళ్ళీ కాస్త ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే త్వరగా ఉడుకుతాయి ఆలుగడ్డలు. ఒక 5 minutes మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గించుకున్నాక అందులో కాస్త టమాటాలు వేసుకోవాలి. ఒక 4-5 టమాటాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 10 minutes. 10 minutes ఉడికాక బాగా కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టుకోవాలి. బాగా ఉడికిపోయాయి టమాటాలును ఆలుగడ్డలు. అంతే, రెడీ.